ఇది తూటికాడ వేరు, తూటికాడని పిలిస్తే చాలా మొక్కలు. ఇది నీటి తూటికాడ. ఇది ఎంత మెత్తగా బోలంతా గొట్టం. ఇది కాండం అంతా గొట్టంలా ఉంటుంది. ఇది ఈ ఆకులుగా ఉంటాయి, నీటి మీద ఉంటుంది. చూపిస్తాం. నీటి తూటికాడని ఈ కూర వండుకుంటారు ఉంటుంది. ఆకు కాండం అంతా కూర వండుకు తింటారు. మంచి బలం. ఇది కూడా లివర్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తాం. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఉంటాయి అన్నమాట. దీనికి కూర వండి తోటకూరలా కూర వండి తింటారు. చాలా బలం ఇది. ఆకుకూరలు ఎంత మంచివో అవి మనం సరిగా సేకరించకపోతే ప్రమాదం కూడా ఉంది. ఆకుకూరలన్నీ ఏం చేస్తాయంటే నీళ్ళు ఎక్కువ ఉంటేనే ఆకుకూరలు వస్తాయి. సహజంగా ఆకుకూరలు నేలను శుభ్రం చేస్తాయి. నేలలో ఉండే ఎక్స్ట్రా మినరల్స్ అని లాగేసుకుని నీళ్ళు పెట్టేసుకుంటాం అన్నమాట. అలాగే ఆకుకూరలు మనం తీసుకునే ప్లేస్ ఎలా ఉండాలంటే, ఫ్యాక్టరీ నుంచి వేస్ట్ వాటర్ వస్తుంది అనుకోండి, అలాంటి చోట తగ్గ ఆకుకూరలు బాగా బలంగా వచ్చేస్తుంటాయి. లేకపోతే పంట కాలాలని పంటలో ముందు కొట్టేసిన తర్వాత వేస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోవడం కాలువ ఉంటుంది, ఆ కాలువలోనే వచ్చేస్తుంటాయి. అలాగా మురికి కాలువలోని వేస్ట్ నీళ్ళలోని ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వేస్ట్ వాటర్లో నుంచి వచ్చే దాంట్లో ఆకుకూరలు పెరిగాయి అనుకోండి, అవి ఏం చేస్తాయంటే దాంట్లో ఉన్న మినరల్స్ అన్ని తీసేసుకుని, మెటల్స్ అన్ని తీసేసుకొని, హెవీ మెటల్స్ అని ఇందులో దాచుకో. ఇవి మనకు అన్నాం అనుకోండి, మనకు జబ్బు చేసి క్యాన్సర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో ఆకుకూరలు చాలా అందంగా ఉంటాయి, కానీ అక్కడ ఎక్కడ పండేది తెలియదు మనకి. యాక్చువల్గా ఆకుకూరలు మనం పెంచుకోవడం చాలా ఉత్తమం. ఈ రోజుల్లో పెంచుకోవడం పెద్ద మీరు ఇంకా కష్టపడే ఆకుకూరలు. ఇంత కుండి, మంచి మట్టి, ఆవు పేడ కలిపి మట్టి వేసుకుని అందులో విత్తనం వేసుకున్నాను అనుకోండి, ఇంకా అందులో అలా ఆ ఆకుకూర చాలా మంచిది. అందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు అన్నమాట అండి. ఆకుకూరలు మనం సహజంగా మనమే పెంచుకోవాలి. పెంచుకున్న కూరలు చాలా మంచివి.